వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఓటు వేయని వాళ్ళు డబ్బులు తిరిగి ఇచ్చేయండి అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. తెలంగాణ రాష్ట్రం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి బై ఎలక్షన్ జరిగాయి. 9వ తారీఖు అంటే నవంబర్ 9 జూబ్లీ హిల్స్కి బై ఎలక్షన్ పోలింగ్ జరిగింది. ఎందుకంటే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మరణంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి బై ఎలక్షన్స్ వచ్చాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ బై ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారికి ఆయనకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆయన బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మరి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు భార్య మాగంటి సునీత గారు వారికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి గారు. సో ఈ మూడు పార్టీలు హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. అయితే ప్రధానంగా నెక్ టు నెక్ ఫైట్ అయితే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య నడిచింది. సో బీజేపీ అయితే తాము ఉనికిని చాటుకునేటువంటి ఒక ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసిందని చెప్పుకోవాలి. ఇకపోతే 48.43% ఓటింగ్ ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నమోదైనటువంటి పరిస్థితి మన ఎన్నికల్లో. అయితే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలని చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అధికార పార్టీ ఖచ్చితంగా గెలవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ముందుకెళ్లారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన కాస్త బలమైనటువంటి నేత. గతంలో కూడా ఆయన ఎంఐఎం నుంచి పోటీ చేసి 40,000 పైచీలకు ఓట్లు సాధించాడు. ఇండిపెండెంట్గా పోటీ చేసి 20,000 సాధించినటువంటి పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన ఖచ్చితంగా ఎలాగైనా గెలవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రులు ప్రయత్నం చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి భార్య సతీమణి మాగంటి సునీత గారు ఆవిడ గెలవాలని చెప్పేసి కేటీఆర్ గారు, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వారు పెద్ద ఎత్తున వారు కూడా నియోజకవర్గంలో ప్రచారం కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇకపోతే డబ్బులు కూడా పంచినటువంటి మాట వాస్తవం. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 2,500 రూపాయలు చొప్పున ఓటుకు డబ్బులు పెంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కుక్కర్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చీరలు ఇచ్చినటువంటి మహిళలకు చీరలు పంచినటువంటి పరిస్థితి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలా డివిజన్లో బస్తీలో ఉంది. అయితే కొంతమంది డబ్బులు తీసుకొని ఓటు వేయలేదు అనేటువంటి దాన్ని ఎవరైతే బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారో వారు గుర్తించారంట. అంటే అదేంటది, డబ్బులు తీసుకొని ఓటు వేయని వాళ్ళని ఎలా గుర్తిస్తారని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు సాధారణంగా మనం గ్రామాల్లో కనుక చూస్తే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బూత్ ఏజెంట్ కూర్చుంటాడు అక్కడ. ఆ బూత్ ఏజెంట్ ఒక్కొక్క పార్టీ తరపు నుంచి ఒక్కొక్క బూత్ ఏజెంట్ ఉంటాడు అనమాట. ఆ బూత్ ఏజెంట్కి వారి దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో ముందుగానే వారికి ముందు రోజు తెలుస్తుంది పలానా బూత్ వారికి డబ్బులు పంచే క్రమంలో ఎవరెవరికి డబ్బులు పంచారో వాళ్ళు టిక్ పెట్టుకుంటారు. సో ఓటుకు వచ్చేటప్పుడు కూడా ఆ లిస్ట్ ఉంటుంది కదా వారి దగ్గర ఆ బూత్లో. సో వారు టిక్ పెట్టుకుంటారు. సో తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత వారు ఒకసారి వెరిఫై చేసుకుంటే మనం డబ్బులు ఎంతమందికి ఇచ్చాము, ఈ లిస్టులో ఎన్ని పేర్లు ఉన్నాయి, మనం డబ్బులు ఇచ్చిన పేర్లు, ఇంక మన దగ్గర ఉన్నటువంటి ఈ లిస్టు ఓటు వేయడానికి ఎవరెవరు వచ్చారని చెప్పేసి వాళ్ళు క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని ఎవరైతే ఓటింగ్కి రాలేదో వాళ్ళు ఓటు వేయలేదని చెప్పేసి ఆ బూత్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వారు దాన్ని ఐడెంటిఫై చేస్తారు. సో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా అదే జరిగిందంట. బూత్ ఇన్ఛార్జీలు అదేవిధంగా ఒక్కొక్క డివిజన్ వారీగా వార్డు వారీగా ఆయా వార్డు ప్రెసిడెంట్లు, కాంగ్రెస్కి చెందిన వార్డు ప్రెసిడెంట్లు, బీఆర్ఎస్కి చెందిన వార్డు ప్రెసిడెంట్లు. అయితే ఎక్కువగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఓటుకు రాలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి డివిజన్లు బూతులకు సంబంధించినటువంటి ఏజెంట్లు అదేవిధంగా బూతులు ఇన్ఛార్జీలు వారు ఐడెంటిఫై చేశారంట. ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ వారు ఎక్కడెక్కడ ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు అనేటువంటిది వారి దగ్గర లిస్ట్ ఉంది. అంటే బీఆర్ఎస్ ఇవ్వలేదని కాదు, బీఆర్ఎస్ కూడా ఇచ్చిందంట డబ్బులు. ఈ నియోజకవర్గం మొత్తం జరుగుతున్న ప్రచారం కూడా ఎక్కువస్తూ ఉంది ప్రచారం అంతా. సో ఈ డబ్బులు పంపకంలో ఎవరు ఓటింగ్కి రాలేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి తిరిగి తీసుకుంటున్నారంట. అంటే ఇక్కడ అభ్యర్థులు కాదంట తీసుకుంటుంది, మళ్ళీ ఎవరైతే బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారో, ఎవరైతే వార్డు ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారు చాలా కోపంగా ఉన్నారంట. వెళ్ళటం ఉదాహరణ ఎస్పీ హిల్స్ అనేటువంటి ఒక అపార్ట్మెంట్ ఉంటే అందులో 18 ఓట్లకు గాను ఒక కుటుంబానికి 45,000 ఇచ్చారంట. కానీ ఆ కుటుంబం నుంచి ఓట్లు 4 ఓట్లే వచ్చాయంట, నలుగురే వచ్చారంట ఓటింగ్కి. రిమైనింగ్ డబ్బులు ఇవ్వమని చెప్పేసి తీసుకున్నారంట. ఇది నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రచారం. ఇది చాలా వెబ్సైట్లు పత్రికలు కూడా రాసినటువంటి పరిస్థితి. అంటే డబ్బులు తీసుకొని మీరు ఓటుకి ఎందుకు రారు, కనీసం బాధ్యత ఉండొద్దా మీకు? డబ్బులు తీసుకోవడం తప్పే, తీసుకొని ఓటుకు రాకపోవడం ఇంకా తప్పు అని చెప్పేసి వివిధ పార్టీలకు చెందినటువంటి వార్డు ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు వారు ఒక నిర్ణయానికి వచ్చి వెళ్ళి డబ్బులు అడిగి వెనక్కి తీసేసుకుంటున్నారంట.
చాలా విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఎందుకంటే మరి డబ్బులు తీసుకోవడమే తప్పు బాధ్యత లేకుండా. సరే డబ్బులు తీసుకొని కనీసం ఓటింగ్ కన్నా వెళ్ళి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేసుకోవచ్చు. డబ్బులు ఇచ్చినోడికే ఓటేయాలని అయితే ఏం లేదు. సాధారణంగా చాలామంది రాజకీయ నాయకులు ప్రచారం చెబుతుంటారు, మేము డబ్బులు ఇవ్వలేము, పలానా పార్టీ బాగా దోచుకుంది ప్రజల దగ్గర, వాళ్ళు డబ్బులు పంచుతారు, అవి మీ డబ్బులే, మీ మీద దోచుకొని ఆ డబ్బులు తీసుకొని మీరు ఓటు మీకు నచ్చిన వాళ్ళకి ఏంటి అని చెప్పేసి చెప్తుంటారు ప్రచారంలో. సో ఆ కోణంలో చూసుకుని అసలు ఓటుకే పోలేదంటే బాధ్యత లేనట్టే కదా. ఇది పెద్దగా 2023 సాధారణ ఎన్నికలు కానీ ఇప్పుడు బై ఎలక్షన్కి ఒక 1% ఓటు శాతం పెరిగింది, అంటే పెద్దగా ఏం పెరగల. అంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 100కి 50 మంది ఓటర్లు ఓటేయటానికి రాలేదంటే అసలు వాళ్ళకి సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యత ఏంటి, రాజ్యాంగం పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకం ఏంటి, వారిచ్చే గౌరవం ఏంటి, సొసైటీ పట్ల వారికి ఏ విధమైనటువంటి కన్సర్న్ ఉంది. అంటే ఓటు హక్కు నువ్వు వినియోగించుకోలేదంటే నువ్వు ప్రశ్నించే హక్కు లేదు నీకు. సో కాబట్టి ఇది చాలా దుర్మార్గం. అంటే 100కి 50 మంది ఓటింగ్ అంటే సగం మంది ఓటర్లు ఓటింగ్కి రాలేదంటే మరి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజల్ని మరి ఆ భగవంతుడే మార్చాల్సినటువంటి పరిస్థితి. సరే పోతే మొత్తానికి ఓటు వేయని వాళ్ళ దగ్గర నుంచి తిరిగి అయితే డబ్బులు తీసుకుంటా ఉన్నారు. సో మరి ఈసారైనా సరే డబ్బులు తీసుకొని ఓటింగ్ బాగపోతే ఖచ్చితంగా తిరిగి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక ఆలోచనకి అయితే ప్రజలైతే వస్తున్నారు. దాని ద్వారా వచ్చే ఎన్నికల్లో మరి కాస్త ఒక 5% 10% పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మరి డబ్బులు తీసుకుని ఓటింగ్కి వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళు తిరిగి ఇచ్చేయాలి. ఏ పార్టీ దగ్గర నుంచి తీసుకున్నారో ఆ పార్టీకి, కాంగ్రెస్ దగ్గర తీసుకున్న కాంగ్రెస్కు, బీఆర్ఎస్ దగ్గర తీసుకున్న బీఆర్ఎస్కు, బీజేపీ దగ్గర తీసుకున్న బీజేపీకి. సో మొత్తానికైతే ఇక్కడ కాస్త కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పరంగా వారు అనుకున్నటువంటి ఓట్లు వారికి రాలేదనేటువంటి ఒక అభిప్రాయంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నారు, కాస్త ప్రజలకి వారికి రకరకాల ఆశలు చూపి వారికి ఇక్కడ రోడ్లు వేస్తామని, అదేవిధంగా ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వేస్తామని, ఇక్కడ అంతా కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్ చేస్తామని, అదేవిధంగా డెవలప్మెంట్ చేస్తామని, స్కూళ్ళు కట్టిస్తామని, కాలేజీలు కట్టిస్తామని, సో ఓటుకి కాస్త డబ్బులు అదేవిధంగా రకరకాల గిఫ్ట్లు ఇచ్చి ప్రజలను ప్రలోభపెట్టేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ దిగిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి వారు ఓటుకి వేయటానికి రాలేదు అంటే బహుశా కాంగ్రెస్ పార్టీ తమకు వస్తాయనుకున్నటువంటి ఓట్లను కోల్పోయిందా అనేటువంటి ఒక ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏదేమైతేనేమి ఓటైన వాళ్ళైతే డబ్బులు తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి డివిజన్లకు చెందినటువంటి ఇన్ఛార్జీలు, బూత్ ఏజెంట్లు వాళ్ళందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకొని డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఉండే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు.